నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారైతే అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధికై 93.5 కోట్లు సంక్షేమ పథకాన్ని రిలీజ్ చేశారని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇంకొక 30 రోజుల్లో రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారు. అంటే 93.5 కోట్లు శాంక్షన్ చేసిన మనిషి, మాట తప్పన మడం తిప్పనని చెప్పిన మనిషి ఈ రోజున అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారా? ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 20వ తారీఖున 2022 సంవత్సరంలో అవనగడ్డ రావడం జరిగింది. భారీ బహిరంగ సభ అయితే నిర్వహించినప్పుడు ఆయన అవనగడ్డ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా మా రమేష్ అన్న అడిగాడు. కోడూరు అవనగడ్డ రోడ్డు నిర్మాణం పటిష్టమైన నిర్మాణం చేపట్టాలి కాబట్టి దానికి 35 కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఆ నిమిషంలోనే బటన్ నొక్కాడు. అలాగే ఈ కరకట్ట నిర్మాణం అభివృద్ధి చేయడం కోసం దానికోసం 25 కోట్లు ఏవైతే శాంక్షన్ చేశాడు. అలాగే అవనగడ్డలో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి అవనగడ్డ విజయవాడ అవనగడ్డ ఒకేసారి పంచాయతీలుగా ఒకే జీవోతో అయినాయి. అటువంటి పంచాయతీగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు అభివృద్ధి చేసే విషయంలో 10 కోట్ల పైన ఈ డ్రైనేజ్ అభివృద్ధి కోసం నేను శాంక్షన్ చేస్తానని చెప్పాడు. అలాగే మాకు అవనగడ్డకి నిత్యం అనుసంధానమైనటువంటి అవనగడ్డతో మమేకమైనటువంటి పక్కన గ్రామం ఎడ్లంక గ్రామానికి వారధి వరద వస్తే కొట్టుకుపోతున్నప్పుడు వాళ్ళ నడవలేని పరిస్థితి, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పేసి రమేష్ అన్న చెప్పాడు. 8.5 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తున్నాం అన్నాడు. అవనగడ్డలో ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా పక్కన ఉన్నటువంటి బందలా చెరువు అవనగడ్డలోనే భాగం. ఆ బందలా చెరువు ఊరు కలిసే విధంలో ఆ మధ్యలో డంపింగ్ యార్డ్ పడింది. పాత రోజులు వేశారు. దాన్ని తీసే దానికోసం వేరే ఏర్పాట్లు చేసే దానికోసం 3.5 కోట్ల పైచులకు దానికి నిర్మాణానికి డంపింగ్ యార్డ్ తరలింపుకే కానీ కొత్త డంపింగ్ యార్డ్ నిర్మాణం చేసుకోవడానికే కానీ ఆయన ఇవ్వడం జరిగింది. అయితే ఈ నిధులలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవనగడ్డ నియోజకవర్గానికి ఇవ్వలేదనేది నేను మీకు ఈ వీడియో ముఖంగా ఈ ప్రజలందరికీ మీ న్యూస్ ఛానల్ ద్వారా ఈ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఎందుకని అంటే ఒక ఎమ్మెల్యే గారు, అదే ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ బాబు గారు, ఆయన 2019 ఎలక్షన్లో ఆయన గెలిచే ముందల ఆయన నియోజకవర్గంలో ఆయన తిరిగినప్పుడు ప్రజలందరికీ ఇచ్చిన మాటలో ఏంటంటే, నేను ఈ నియోజకవర్గంలో ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో కోడూరు పాలకాయతిప్ప దగ్గర ఉన్నటువంటి స్లూయిస్ గేట్లు, ఆ స్లూయిస్ గేట్ల నిర్మాణం ఏదైతే ఉందో వాటిని పటిష్ట చేయడం కోసం నేను మరమ్మతులు చేయించడమే కాదు పటిష్టపరచడానికి కోసం నేను ఏర్పాట్లు చేయించుకుంటున్నాను, సీఎం గారితో మాట్లాడుతున్నాను అన్నాడు. అది ఆయన ఇచ్చిన హామీ. అలాగే అవనగడ్డకి నీటి సమస్య ఏర్పడుతున్నప్పుడు రేవు మధ్యలో చెక్ డ్యాముల నిర్మాణం చేయాలి, వీటికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, వాటిని కూడా మాట్లాడాను. రమేష్ అన్న నీకేం ఇబ్బంది లేదు, నేను చేస్తాను అని చెప్పేసి ఆ రోజు సీఎం గారు నా మాట ఇచ్చాడు అని ఈ రమేష్ గారు చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మాటలు చెప్పారంటే వాళ్ళు సహజంగా అందరూ చెప్తున్నారు. ఆ మాటలు తప్పితే ఒకవేళ వాళ్ళు శాంక్షన్ చెప్పిన మాట చేయలేకపోతే ఎమ్మెల్యే మాట తప్పాడు అని అనుకోవచ్చు. కానీ ఒక సీఎం, బాధ్యతాయుతమైనటువంటి ఒక సీఎం అవనగడ్డ కాదు ఏ ప్రాంతమైనా సరే ఈ అవనగడ్డకు వచ్చి ఆయన నేను నీ చేస్తున్నాను శాంక్షన్ చేస్తున్నాను బటన్ నొక్కాడు. ఈ వేల సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రజల మధ్యలో ఆయన బటన్ నొక్కి ఈ రోజుకి నిధులు శాంక్షన్ చేయలేకపోవడం అంటే ఈ చరిత్రలో ఇంకా ఏదైనా దుర్మార్గం ఉందా అనేది ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మాట తప్పినటువంటి, తన హామీని నెరవేర్చలేనటువంటి, ఏదైతే నిధులు ఇవ్వడానికి బటన్ నొక్కి శాంక్షన్ చేశాడో దానికి విలువ లేదని తెలియపరిచినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇంకా అవసరం లేదని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ ప్రజలు ఆయనకు ఇంకా ఓటైతే వేయరు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నవరత్నాల పేరిట, సంక్షేమాల పేరిట ప్రజలు మాతో ఉన్నారు, ప్రజలు మా మధ్య ఉన్నారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. నేను దాని గురించి కూడా ఒక చిన్న వివరణ చెప్తానండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, ఒక పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నాం అంటున్నారు, మేము 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెబుతున్నారు. ఒక సగటు కూలి 50 రూపాయలు ఉన్నప్పుడు పెన్షన్ 50 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు ఇచ్చారు, 500 రూపాయలు ఉన్నప్పుడు 500 ఇచ్చారు. తర్వాత ఈరోజు వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయల మధ్యలో కూలీ తీసుకుంటున్నారు. కానీ పెన్షన్లు ఇంతవరకే పెంచారు. అంటే ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో వీళ్ళు ఇచ్చే పెన్షన్ పెరిగింది. నువ్వు ప్రత్యేకంగా పెంచింది ఏమి లేదు. ఈ రేషియోలో చూసుకుంటే మీరు పెంచింది ఏమి లేదు. మీరు ఇచ్చిన 5 సంవత్సరాల్లో 4 విడతలుగా 4,250 పెంచారు. మీరు చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశారు, మీరు వాటిని 250 చొప్పున 4 విడతలుగా పెంచారు. ఈ సంక్షేమ ఫలాల్లో కూడా మీరు పెద్దగా జనానికి ఓడపడిచింది ఏమి లేదు. అది కూడా ఈ సంక్షేమం అనేది అభివృద్ధి మీద చేయాలి తప్పించి మీరు అప్పులు తీసుకొచ్చి చేసే సంక్షేమం, నేను గతం నుంచి అనేకసార్లు చెబుతున్నా, అప్పులు తీసుకొచ్చి చేసే సంక్షేమం కాదు. ఈ రాజ్యాంగ చరిత్రలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి మీద వచ్చే ఫలాలు తీసి సంక్షేమాలు ఇవ్వాలి
తెలియని ప్రజల్లో అమాయకులైనటువంటి ప్రజల మధ్యలో మీరు ఎట్లాంటి మాటలు చెప్పి మీరు సంక్షేమం చేస్తున్నానని అప్పులు చేసుకొచ్చి సగభాగం పైగా మీరు దోపిడీ చేసుకుంటా 300 పైగా దోపిడీ చేసుకుంటా 100కు ప్రజలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మీది. కాబట్టి మీ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన ప్రభుత్వం అయిపోయింది. ప్రస్తుతం ఆయన ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రేపు రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం గద్దెనెక్కుతుంది. ఈ యొక్క మాటల ప్రభుత్వాన్ని పక్కన పెడుతుంది. మాటల యొక్క మాంత్రికులందరినీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు పక్కన పెడుతున్నారని నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాను. అన్న ఎలాంటి తరుణంలో అవనిగడ్డ అంటేనే అవనిగడ్డ కొడూరు ప్రధాన రహదారి. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా దానికోసం కొన్ని కోట్లు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడే రోడ్డు వరకు స్టార్ట్ చేశారు. ఏమంటారు దానికి? అంటే ఒక పక్క ఎలక్షన్ కోడ్ కూడా స్టార్ట్ అయింది. ఎలక్షన్ స్టంట్లో భాగంగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏమీ చేయకుండా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో కోడూరు మండల ప్రజల యొక్క ఓట్లు కొల్లగొట్టాలనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రస్తుతం వాళ్ళు ఈ అవనగడ్డ నుంచి కోడూరు ఉన్నటువంటి ప్రధానమైన రహదారిని వాళ్ళు స్టార్ట్ చేశారు. మేము వేసేస్తున్నాం ఈ రోడ్ని, మేము రోడ్డు వేసి ఓటు అడుగుతామనే ఉద్దేశంతో ఈ మన ఎమ్మెల్యే గారు ఆ రోడ్డుని స్టార్ట్ చేయించారు. ఆగమేఘాల మీద స్టార్ట్ చేయించారు. 18 నెలల కాలం అవుతుంది ఈ రోడ్డు స్టార్ట్ చేసి 15 రోజులు అవుతుంది సుమారుగా. ఈ 18 నెలల కాలం నుంచి ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మీ ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం శరవేగంగా చేయడానికి గతంలో కూడా శరవేగంగా చేస్తున్న రోడ్డు పోయింది. పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని మేము అనేక సందర్భాల్లో అడిగాం. పటిష్టమైన నిర్మాణం కోసమే 35 కోట్లు శాంక్షన్ చేయించారు ఈ యొక్క ఎమ్మెల్యే గారు. శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పటిష్టమైన నిర్మాణం మీరు ఎక్కడ చేస్తున్నారు? ఆ పక్కన మురుగు కాలువ, ఈ పక్కన పంట కాలువ, ఈ 2 కాలువలు తవ్వి మీరు ఆ మట్టిని తీసుకొచ్చి ఎడ్జులమ్మట పోసి మేము రోడ్డు వేస్తున్నామంటే ఎలా కుదురుతుంది? మీరు ఉన్న రోడ్డుని ఉన్నది పగలగొట్టేసి ఏదో 2-3 లారీలు గ్రావెల్ చేసి ప్రస్తుతానికి లెవెల్ చేశారు. అదేమంటే ఇది అనగాలని చెప్తున్నారు. అనగాలి. మీరు మట్టి ఎందుకు తవ్వారని మేము అడుగుతున్నాం. మీరు పటిష్టమైన నిర్మాణం చేయాలన్నప్పుడు కొండ గ్రావెల్ను లేకపోతే ఇంకొక చాటు నుంచి మట్టినో తరలింపు చేసి రోడ్డు పక్కన ఉన్నటువంటి రివిట్మెంట్ సరిగా చేసుకుని ఈ రోడ్డు నిర్మాణం చేయాలి. ఇది కేవలం కల్పితం. ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా జరగదు. అదేదో తొక్కేసి దాని మీద తారు పోసేసి మేము రోడ్డు వేసామని చెప్తారు. ప్రజలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు. ఎందుకనంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఆ రోడ్డు మీద ప్రయాణం చేసి నడువులు పోతున్నాయి. ఇప్పుడు ఎట్టగొట్టి ముందర కొంతకాలం నడుస్తుంది. రేపు పొద్దున మా ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. మా ప్రజలందరి ప్రభుత్వం రేపు వస్తుంది. ఆ రోజున పటిష్టమైన నిర్మాణం చేపడతారని ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళ యొక్క పరిధిలో అయితే రేపు రాబోయే ఎలక్షన్ లోపు అయితే వీళ్ళ రోడ్డు అవ్వదు. ఈ ప్రజలైతే వీళ్ళని నమ్మరు. వీళ్ళకైతే ఓట్లు వేయరు. కోడూరు మండలం నుంచి కనీసం 1 వంతు ఓట్లు వాళ్ళకి పడితే గొప్పే. ఈ రోడ్డు మాత్రం ఎలక్షన్ స్టంట్లో ఒక భాగం అంతే.